క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అంటే ఇప్పుడు వన్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి అయితే లేదు. మళ్ళీ అంటే కేస్ అయిపోయేంత వరకు ఉండాలా, వీళ్ళు మా పైన ఫేక్ కేసెస్ పెట్టారు, మా పైన ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టారు, మేము ప్రూవ్ చేసుకోగలుగుతాము. కానీ ఇంతకాలం వెయిట్ చేయాలా కేస్ అయిపోయేంత వరకు అంటే అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా ఎఫ్ఐఆర్ క్వాషింగ్‌కి అయితే మీరు వేసుకోవచ్చనమాట హైకోర్ట్‌లో దీనిపైన. అయితే నేను మోస్ట్‌గా సజెస్ట్ చేసేది ఏంటంటే వన్స్ ఎఫ్ఐఆర్‌ని డైరెక్ట్‌గా క్వాషింగ్‌కి వేసే కంటే కూడా మీరు చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ క్వాషింగ్‌కి వేసుకుంటే మీకు మాక్సిమం మనకి ఫేవరబుల్‌గా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఎందుకు అంటే సమ్ కేసెస్‌లో సమ్ టైమ్స్ కోర్ట్ చెప్తుంది. ఎందుకు ఎఫ్ఐఆరే కదా ఫైల్ చేసింది. చార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వనివ్వండి. చార్జ్ షీట్ ఫైల్ చేయనివ్వండి అని. ఎందుకు అంటే ఎఫ్ఐఆర్ అనేది ఎలా ఉంటది? కట్టే, కొట్టే, తెచ్చే అనే మాదిరే ఉంటది గానీ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ అనేవి ఉండవన్నమాట. కాబట్టి చార్జ్ షీట్ పడేంత వరకు, ఫైల్ చేసేంత వరకు వెయిట్ చేయండి అని కూడా కొన్ని కేసెస్‌లో సజెస్ట్ చేస్తుంది. సో, బెటర్ మీరు చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత మీరు క్వాష్‌కి వెళ్లారు అంటే మాత్రం మాక్సిమం మనకి ఫేవరబుల్‌గా ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా?